సత్య సంపూర్ణుడమైన దేవ నాయన మీ సన్నిధికి వచ్చి ప్రభా మరొకసారి తండ్రి నాయన మీ వాక్యాన్ని ధ్యానించడానికి సిద్ధపడి ఉండగా ప్రభా నాయన చెప్పడానికి ప్రయత్నిస్తున్నటువంటి నాకు నాయన ఈ వాక్యాన్ని ఈ తండ్రి మీరు మాతో మాట్లాడినై ఉన్నటువంటి వాక్యాన్ని ప్రభా విననై ఉన్నటువంటి బిడ్డల్ని మమ్మల్ని అందరినీ తండ్రి మీ పరిశుద్ధాత్మతో దర్శించమని దీవించమని వాక్యం వినడం మాత్రమే కాదు కానీ ప్రభా వాక్యానుసారంగా జీవించడానికి నాయన మీ శక్తి మాకు అనుగ్రహించండి పరిశుద్ధాత్మ శక్తిని తండ్రి ఈ సమయాన్ని అంతటిని మీ స్వాధీనంలో ఉంచుకొని మమ్మల్ని అందరినీ ఆశీర్వదించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమేన్. 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 అండి మరి ఈరోజు డాలీ మరి పాపకి మిగతా వాళ్ళు రెగ్యులర్గా మనకి చెప్పేటటువంటి వాళ్ళు సునీత సిస్టర్ రాలేదు. సో నేను మొన్న బుధవారం చెప్పినటువంటి టాపిక్ సగమే చెప్పాను ఆ రోజు. సో మేబీ ఆంటీకి నేను దేవుడు నాకు 3 తర్వాత ఇచ్చినటువంటి చెప్పాను ఈ పర్లేదు విషయం. పర్లేదు ఇట్ డజంట్ సారీ మ్యాటర్. అండి. నో 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 ఇట్ డజంట్ మ్యాటర్ ఎందుకంటే ఆ టాపిక్ నేను సిద్ధపడింది ఆ, వినపడుతుంది కదా మీ అందరికి ఇందాక వినపడుతుందండి. ఏదో వైపు క్లియర్ వచ్చింది ఐ డోంట్ నో. ఓకే క్లియర్. వినపడుతుంది సరే. మా టాపిక్ పూర్తి చేద్దామండి ఈరోజు. మరి బుధవారం విన్నటువంటివి మీకు ఏమైనా గుర్తున్నాయా? ఏం మాట్లాడుకున్నామో చెప్తారా? పౌలు గారికి ఇచ్చిన జీవితం లైఫ్ స్టైల్, దేవుని పిలుపు, దేవుని మాదిరి శాంతియుతమైన సేవ, వినయభావము, నమ్మకమైన సాక్షి, పరిశుద్ధాత్మ నడిపింపు. థ్యాంక్స్ అండి భారతి గారు. ఇది పౌల్ గారి ఫేర్వెల్ అడ్రస్. ఎఫ్ఎస్సి సంఘంలో 3 సంవత్సరాలు ఆయన పరిచర్య చేసిన తర్వాత ఆ ఎఫ్ఎస్సి సంఘంలో ఉన్నటువంటి పెద్దల్ని పిలిపించి మరి అతడు మిలేత్ నుండి ప్రయాణం అవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఆ పెద్దల్ని పిలిపించి వారితోటి తను చేసినటువంటి పరిచర్యను గురించి చెప్తున్నటువంటి మాటలు ఇవి చాలా ముఖ్యమైనటువంటి మెసేజ్ ఇది. ఎందుకంటే ఒక దేవుని సేవకుడు ఎలా ఉండాలి, ఏ లక్షణాలు కలిగి ఉండాలి, ఎలా స్వార్థ పరిచర్య చేయాలి, ఎంత త్యాగంతో ఎంత పట్టుదలతోటి జీవమైన మరణమైన అని చెప్తారు కదా పౌల్ గారు, అలాగా చేసేటటువంటి సేవ అది ఎలా ఉంటుంది అనేది మనం ఇప్పుడు భారతి గారు చెప్పినట్లుగా మనం కొన్ని హెడ్డింగ్స్లో చూసాం. ఆ దేవుని పిలుపని, త్యాగపూరితమైనటువంటి సేవని, వినయభావంతో తగ్గింపుతో చేసినటువంటి సేవని, నమ్మకమైనటువంటి సేవని, తర్వాత పరిశుద్ధాత్మ నడిపింపేనండి. ఆయన పరిచర్య అంతట్లో పిలుపు దగ్గర నుంచి పరిచర్య అంతట్లో కూడా పరిశుద్ధాత్మ దేవుని నడిపింపులోనే ఆయన సేవ జరిగించినట్లుగా చూస్తాం. మరి ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి, అవి కూడా మనం చూస్తాం ఈరోజు. బహుశా టైంకి పూర్తి చేస్తానని అనుకుంటున్నాను. ఈరోజు సంపూర్ణ సేవ, ఆయన చేసినటువంటి సేవ సంపూర్ణమైనటువంటి సేవ, దీని గురించి మనం